ఎక్స్ట్రా జబర్దస్త్. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా. కాదమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చుంటావు సోఫాలో? సాలో వచ్చే మా పెళ్లి చేయండి ప్లీజ్ సార్, మా పెళ్లి చేయండి సార్. నేను తల్లి మొఖం చూడని వాళ్ళ కాట పెట్టను. లంచం పేరు చెప్తే నీ పంచతో ఊరేసేవాడివి. ఈ రోజున లంచం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మంచానికి దగ్గర భారతీయుడు. నా భారతీయుడికి గతాన్ని గుర్తు చేయాలి. లంచం లంచం లంచం, పాల ప్యాకెట్ నుంచి పాపల వరకు లంచం, వాటర్ బాటిల్ నుంచి క్వార్టర్ బాటిల్ వరకు లంచం, చివరికి మ్యాటర్ లేని వాడి కూడా లంచమే. లంచం లంచం లంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. యురేకా యురేకా, కనిపెట్టాను, నా కృషి ఫలించింది. పిచ్చిలేసిన రచ్చరవిలాగా అరుస్తున్నావు. ఆ ఫలించేదేదో ఫలిస్తే ఈ పాటికి రష్మి అంత కూతురు ఉండేది నాకు. జబర్దస్త్ లో చంద్ర అలాగా యాక్ట్ చేసి చూద్దాం. చంద్ర మ్యాచింగ్ ఫాన్, కలర్ మ్యాచింగ్. జబర్దస్త్ 100వ ఎపిసోడ్ చేయబోతున్నాం కదండి, దాన్ని 100 డేస్ ఫంక్షన్ లా చేయబోతున్నాం అండి బాబు. దానికి మీరు మంచి మ్యూజిక్ ఇవ్వాలని మీ దగ్గరకు వచ్చానండి. జబర్దస్త్ స్టేజ్ మీద జడ్జులిద్దరున్నారు. ఒక జడ్జి పేరు నాగబాబంట, ఒక జడ్జి పేరు రోజమ్మ. దీరు ఓ సుధీరు, దీరు ఓ సుధీరు, సీనుగాడు లేకపోతే కుదేలు. అరే సీను లేడు సుధీర్ లేడు వెనుబాబు, నీకు స్కిట్టుకొచ్చే ఛాన్స్ లేదు వెనుబాబు. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే నువ్వేసిన అపరిచయం దరిద్రుడని. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది. చంద్రముఖి సినిమా వచ్చినప్పుడు ఈ అపరిచయం సినిమా వచ్చినప్పుడు ఎక్కడ ఆగలేదు, భూమి ఆగలేదు. థియేటర్కి మరి ఇద్దరును. ఇప్పుడు చూడండి నీ అబ్బా అని చెప్పి ఇప్పుడు నేల తెరుచుకున్నాడు. ఇదేమొచ్చామే తోమ అని చెప్పి మా ఇంట్లో భాషలు తోముకుంటుంది. ఇది బీర్వలే ఒక 500 కనిపించట్లేదు. అపరిచితుడండి, తప్పు చెయ్యడు. ఎట్లా బయటకు వస్తుంది క్యారెక్టర్.